హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను 2 లేయర్ లాంగ్ ఫ్రాక్ అయితే ఎలాగ స్టిచ్ చేశానని నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదండి. ఫుల్ వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం ప్రాసెస్ మొత్తం చూపించానండి. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఐడియా వచ్చేస్తుంది. నాకైతే ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారు, 2 లేయర్ ఫ్రాక్ చూపించండి సిస్టర్ అని. వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చూపిస్తున్నాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం 4 ఫోల్డర్స్ చేసుకొని ఒక క్లాత్ అయితే తీసుకోవాలండి. ఇప్పుడైతే షోల్డర్ మెజర్మెంట్ తీస్తున్నాను. 7 ఇంచ్ అయితే షోల్డర్ అండి. ఇప్పుడైతే నెక్ది 3.5 అంటే దానికి హాఫ్ ఎగ్జాక్ట్గా హాఫ్ పెట్టుకున్నాను. చూడండి షోల్డర్ పార్ట్ అనేది వచ్చేసింది. ఇప్పుడైతే నేను వేస్ట్ పార్ట్ చూపిస్తున్నాను, అంటే చంక నుంచి నడుం వరకు. యాక్చువల్లీ 9.5 కానీ నేను 9 ఇంచ్ పెట్టుకున్నాను. కింద నుంచి హాఫ్ ఇంచ్ తగ్గించానండి, ఎందుకంటే అది తర్వాత చెప్తాను. ఇప్పుడైతే నెక్ హైట్ వచ్చి 6 ఇంచ్, అక్కడికి ఒక మార్క్ పెట్టాను. ఇప్పుడైతే వేస్ట్ దగ్గర అయితే 10 ఇంచ్ అండి. వేస్ట్ అంటే మన చంక పార్ట్ 10 ఇంచ్ అండ్ చెస్ట్ పార్ట్ కూడా 10 ఇంచ్. ఇప్పుడైతే కొంచెం కిందకైతే 9.5. ఇప్పుడు నడుము పార్ట్ వచ్చేసరికి 9 ఇంచ్. సో ఈ విధంగా నేనైతే మార్క్ చేసుకున్నాను. ఇలాగ మార్క్ చేశాను కదండి. ఇప్పుడు దీన్ని నేనైతే స్కేల్తో నేను ఎక్కడెక్కడ మార్క్ చేశానో అక్కడైతే లైన్స్ ఇలాగ గీసుకుంటున్నాను. చూడండి, వీడియో కరెక్ట్గా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడైతే నేను హాఫ్ ఇంచ్ కొంచెం ముందుకు పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఖర్చు భాగంకి వెళ్ళిపోతుంది కదా, దానికోసం నేను హాఫ్ ఇంచ్ ముందుకు పెట్టాను. ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్, ఎందుకంటే అది ఖర్చు పాటు. సో ఇప్పుడు ఇలాగా కిందన 9 ఇంచ్ పైన 10 ఇంచ్ ఇలాగ లైన్ స్కేల్గా చేసుకున్న మనకి మెజర్మెంట్ అనేది వచ్చేస్తుందండి ఈజీగా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ స్కేల్ మార్క్ చేశాను కదా, ఇది తీసుకోకపోతే సైడ్న జారిపోయినట్టు ఉంటుందండి. దానికోసం మనం లోత్ అనేది తీస్తాము. అలా తీసుకోవడం వల్ల కిందన జారకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే మీ దగ్గర రౌండ్ స్కేల్ ఉంటే ఇలాగ రౌండ్ తిప్పేసుకోవచ్చు. ఇదైతే ఇలాగ మార్క్ చేస్తున్నాను కదండి. ఇప్పుడైతే చూడండి, మనకి అదే వేస్ట్ పార్ట్ ఉంది కదా, ఎగ్జాక్ట్గా 9 ఇంచ్ వచ్చింది. 9 ఇంచ్ కరెక్ట్గా ఉందా లేదో చూసుకోండి. ఇప్పుడు అంతా ఓకే అయిపోయింది కదండి. ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం. చూడండి, ఎక్కడైతే మనం మార్క్ చేసామో ఆ విధంగానే కట్ చేసుకోవాలి. నాట్స్ కూడా పెట్టుకోవాలండి. నాట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. స్టిచ్చింగ్ టైంలో మనకి ఆ నాట్స్ చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇలా అయితే ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు కట్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాను. హ్యాండ్ పార్ట్ కూడా సేమ్ అండి. 4 ఫోల్డర్స్ చేసుకొని ఒక క్లాత్ అయితే తీసుకోవాలి. మనకి హ్యాండ్ సైజ్ కింద లూజ్ అయితే 6 ఇంచ్ అండి. హైట్ వచ్చి 12 ఇంచ్ అండి. 12 ఇంచ్ ఇంకా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను ఖర్చు కోసము. ఇప్పుడైతే వేస్ట్ పార్ట్ వచ్చి 10 ఇంచ్ అండి. కరెక్ట్గా 10 ఇంచ్ దగ్గరికి నేను ఒక మార్క్ పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇలా మార్క్ పెట్టుకున్నాం కదా, దీనికి షేప్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి కాబట్టి చూసుకుందాం. 8 ఇంచ్ అయితే చంక పార్ట్ వచ్చిందండి. సో దానికి కూడా నేను ఒక మార్క్ పెట్టేసుకున్నాను. ఆ 8 ఇంచ్ నుంచి కింద 6 ఇంచ్ వరకు స్కేల్ పెట్టేసుకున్నా, అది కూడా అలాగ కూడా కటింగ్ అయిపోద్దండి, ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం మార్క్ చేసుకున్నాం కదండి, ఆ విధంగా. ఇప్పుడు 2 లైన్లు గీసాను కదా, దాని సెంటర్కి ఒక లైన్ గీసుకున్నాం అనుకోండి, మనకి ఇలాగ చూడండి, నేను చాక్ పీస్తో గీసేటప్పుడు మన హ్యాండ్ షేప్ చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఇగో చూడండి, నేను ఈ స్కేల్ చూపిస్తున్నాను. ఈ స్కేల్తో మనం గీసుకునే అవసరమే ఉండదండి. చూడండి, నాకైతే నేను హ్యాండ్తో ఎలా అంటే నాకు వెంటనే షేప్ వచ్చేస్తుంది. చూడండి, ఎగ్జాక్ట్గా షేప్ అనేది వచ్చేసింది కదా, ఎంత నీట్గా కూడా వచ్చింది. ఎగ్జాక్ట్ పార్ట్ వరకు వచ్చింది. ఇప్పుడైతే మనం దీన్ని కట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడే మీరు లోతు కూడా తీసుకోవచ్చు. నేను లోతు తీయడం తర్వాత తీసాను, అందుకని వీడియోలో చూపించలేదు. ఇప్పుడైతే 2 ఫ్రిల్స్ ఫ్రాక్ కదండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్రిల్ వచ్చేసి విడ్త్ వచ్చి 6.5 ఇంచ్ అండి. హైట్ వచ్చి 25. యాక్చువల్గా నా హైట్ వచ్చి 38 అండి. దాంట్లో నేను 25 తీసుకున్నాను. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదండి, ఇది విడ్త్ అయితే 28 అండ్ బ్యాలెన్స్ ఉంది కదండి 13. ఆ 13 ఫ్రిల్స్ కోసం కిందన
విడ్త్కి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడైతే చూడండి, నేను నెక్ పార్ట్ అయితే ఇలాగ మీషోలో ఆర్డర్ పెట్టాను, ఇది నెక్ బాగుంది అని. ఆ నెక్ పార్ట్ నేను దీనికైతే అటాచ్ చేస్తున్నాను, ఎందుకంటే దీని మీద వైట్ ఫ్లవర్స్ వచ్చాయి కదండి. ఈ నెక్కి వైట్ ఫ్లవర్స్ అనేది కొంచెం బాగా అందంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా నేనైతే ఇది మీషో నుంచి ఆర్డర్ పెట్టాను. ఈ నెక్ అనేది చూడండి, ఇప్పుడు ఎగ్జాక్ట్గా లెవెల్ ఉండదు. మనం ఆర్డర్ పెట్టిన నెక్ ఎప్పుడైనా సరే కరెక్ట్గా మెజర్మెంట్ ఉండదండి. సో దానికోసం అయితే నేను ఇప్పుడు సెంటర్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ కదండి. సెంటర్ దగ్గర నేనైతే ఒక పిన్ అయితే పెట్టేసుకున్నాను. అది కొంచెం చూడండి, రెండింటి దగ్గర నాట్ పెట్టుకున్నాను కదండి. సెంటర్ దగ్గర మనకి ఎంతైతే గ్యాప్ వస్తుందో నేను దాని ప్రకారం చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగే చిన్న స్టిచ్ అనేది వేసేసాను. ఇప్పుడైతే మనకి కరెక్ట్గా వస్తుంది. నేనైతే పిన్స్ కూడా జాయిన్ చేసుకుంటున్నాను. పిన్స్ జాయిన్ చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ మనకి నీట్గా అయిపోతుంది. ఇప్పుడైతే నెక్ పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఈ నెక్ పర్ఫెక్ట్గా వచ్చింది కదా, మనకు ఆల్రెడీ నెక్ రౌండ్ కనిపిస్తుంది కదండి. ఆ నెక్ రౌండ్ దగ్గర నుంచి నైస్గా అలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడే నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఆ రౌండ్ షేప్ అనేది ఆల్రెడీ మనకు కనిపిస్తూ ఉంటుంది, దాని చుట్టూ మనము తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్నాం కదండి. ఇప్పుడైతే పిన్స్ తీసేసి కట్ చేసుకోవాలి. కొంచెం క్లాత్ ఉండి కట్ చేసుకోవాలి, ఎగ్జాక్ట్గా కట్ చేసుకోకూడదు. చూడండి, ఇలా అయితే కట్ చేసుకొని కట్స్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇలా కట్స్ ఇచ్చుకోవడం వల్ల నెక్ అనేది రివర్స్ ఈజీగా తిరిగిపోతుందండి. చూడండి, మీకు నెయిల్స్ కనుక ఉంటే ఇలాగా చేయొచ్చు, లేదు అంటే మళ్ళీ అక్కడ ఒక స్టిచ్ చేసుకొని మళ్ళీ రివర్స్ ఒక స్టిచ్. ఇన్ని స్టిచ్చెస్ వేస్ట్ కదా, నేను అందుకని నెయిల్స్తోని ఇలా అంటాను. దానివల్ల అది మూవ్ అవ్వకుండా అలాగా ఉండిపోతుంది. దానిపైన నేను ఒక స్టిచ్ అనేది ఇచ్చేస్తాను. చూడండి, నెక్ రౌండ్ అనేది తిప్పేస్తున్నాను. నెక్ డిజైన్ అయితే చాలా బాగుందండి. మీషోలోని ఆర్డర్ పెట్టాను. మీకు కూడా కావాలంటే మీరు కూడా మీషో నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు సైడ్స్ కూడా నేనైతే రివర్స్ తిప్పడం కన్నా ఇలాగ జాయిన్ చేసుకోవడం వల్ల సింగిల్ స్టిచ్తో అయిపోతుంది. దానికోసం నేను ఇలాగ స్టిచ్ చేసేస్తున్నాను. మీకు కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకుంటే రివర్స్ తిప్పుకోవచ్చు, అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే డబుల్ స్టిచ్ పడుతుంది. నాకు అలా డబుల్ స్టిచ్ ఇష్టం లేక నేనైతే డైరెక్ట్గా స్టిచ్ చేయడం కోసము క్లాత్ మీద డైరెక్ట్గా స్టిచ్ చేసేస్తున్నాను. నేనైతే ఇదైతే ప్లెయిన్ నెట్ క్లాత్లో ఇచ్చారండి. నేనైతే కిందన లైనింగ్ కూడా అటాచ్ చేశాను, ఎందుకంటే వైట్ కనపడాలి కదా. అదే లైనింగ్ అటాచ్ చేయకపోతే నాది కిందన కాఫీ కలర్ ఫ్రాక్ వచ్చింది కదండి, ఆ కాఫీ ఇది మిక్స్ అవుతుంది, నాకు నచ్చలేదు. అందుకోసం నేనైతే వైట్ క్లాత్ అటాచ్ చేసుకొని దాని తర్వాత నెక్ రౌండ్ అనేది తిప్పాను. చూడండి, ఎంత బాగా వచ్చింది కదండి. నెక్ డిజైన్కి ఇదైతే చాలా లుక్ వచ్చిందండి. ఇప్పుడైతే ప్రిల్స్ జాయిన్ చేసుకోవాలండి. 2 ప్రిల్స్ కదా. ఫస్ట్ ఫ్రిల్కి సెంటర్లో మనం నాట్ పెట్టుకోవాలండి. సెంటర్లో నాట్ పెట్టుకోవడం వల్ల ప్రిల్స్ అటువైపు ఈక్వల్గా వస్తుంది, ఇటువైపు ఈక్వల్గా వస్తుంది. దానికోసమే నాట్ అనేది పెట్టుకుంటాము. చూడండి, ఇక్కడ నాట్ దగ్గర వరకు మనం ప్రిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది మనము ఎక్స్ట్రా కదండి. మనము లూజు టైట్ చేసుకోవడానికి ఆ క్లాత్ దగ్గర మనం ప్రిల్స్ పెట్టుకునే అవసరం లేదు. ఆ తర్వాత నుంచి చిన్న ప్రిల్స్ అనేవి పెట్టుకుంటూ చూడండి ఈ విధంగా ఫ్రాక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మనకి క్లాత్ ఉన్నదాన్ని బట్టి ఎంత చిన్న ప్రిల్స్ పెట్టుకుంటే అంత చిన్న ప్రిల్స్ పెట్టుకోవచ్చు. మీకు పెద్దవి కావాలంటే పెద్దవి కూడా పెట్టుకోవచ్చు. ఇలా అయిపోయింది కదండి. ఇప్పుడు దీనిపైన కూడా నేను ఒక స్టిచ్ ఇచ్చేస్తున్నాను. 2 స్టిచ్చెస్ ఒక్కదాని మీద చేసుకోవడం కన్నా ఇలాగ కిందన ఒక స్టిచ్ దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవడం వల్ల లుక్ బాగుంటుంది. దానికోసం నేను ఎప్పుడు ఇలాగే స్టిచ్ చేస్తాను. స్టిచ్చింగ్లో ఏంటంటే ఫస్ట్ నీట్నెస్ చూస్తారండి. నీట్నెస్ లేదంటే మనకి స్టిచ్చింగ్ రాలేనట్టే. ఇప్పుడు అయిపోయింది కదండి. ఇప్పుడు సెకండ్ ప్రిల్కి అయితే చూడండి కింద నేనైతే ఒక స్టిచ్ ఇచ్చేసుకుంటున్నాను, ముందే ఇచ్చేసుకుంటున్నాను. ఎందుకంటే దీనికి లేస్ జాయిన్ చేస్తాను కాబట్టి దీనికి అసలు స్టిచ్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి క్లాత్ పైన ఇలా ఉంటుంది కదా అలాగే ఉంది. కానీ నేనైతే ఒక స్టిచ్ ఇచ్చుకుంటాను ఎందుకన్నా మంచిది అని. ఇప్పుడు సేమ్ ఇది కూడా సేమ్ సెంటర్కి జాయిన్ చేసుకొని ఈ విధంగా చిన్న ప్రిల్స్ సేమ్ ఈక్వల్ అండి. ఇది 2 లేయర్ ఫ్రాక్ కాబట్టి ఆల్రెడీ మనం ఫస్ట్ లేయర్ అయితే స్టిచ్ చేసేసాం, ఇది సెకండ్ లేయర్ అండి. సేమ్ చిన్న ప్రిల్స్, ఫస్ట్ లేయర్ తక్కువ వస్తుంది, కింద లేయర్ ఎక్కువ వస్తుంది.
చూడండి ఇలాగ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిపైన కూడా నేను ఒక స్టిచ్ అనేది ఇస్తాను. ఇలా అయితే స్టిచ్ ఇచ్చేసుకుంటున్నాను కదండి. ఇప్పుడు స్టిచ్ అయిపోయింది. ఇప్పుడు దీని కిందన నేనైతే డిజైన్ కోసమని ఈ లేస్ అయితే తీసుకున్నానండి. వైట్ ఫ్లవర్స్ వచ్చాయండి, వైట్, పింక్, గ్రీన్ దాని మీద వచ్చింది. కానీ ఈ కలర్ మీద నాకు వైటే నచ్చుతుంది అట్రాక్టివ్గా. దానికోసం నేనైతే వైట్ లేస్ తీసుకున్నాను. కాటన్ లేసేనండి ఇది కూడాను. ఇలాగ లేస్ వేసుకోవడం వల్ల లుక్గా కూడా బాగుంటుంది. డ్రెస్ వేసుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటుంది. దానికోసం నేను లేస్ అనేది జాయిన్ చేస్తున్నాను. లేస్ మాకు అవసరం లేదు అనుకుంటే మీరు వేసుకునే అవసరం లేదు. జస్ట్ నార్మల్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు, అలాగ కూడా బాగుంటుంది. చూడండి లాస్ట్ వరకు ఇలాగా లేస్ అన్నది వేసుకుంటున్నాను. అయిపోయింది కదండి. చూడండి కొంచెం లుక్ అనేది వచ్చింది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేస్తాను. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలండి. నేనైతే ఇది చూపిస్తుంది మీకు బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ హైట్ అయితే 8 ఇంచ్. ఇలాగ రౌండ్ అంటే కుండ మెడ పెడుతున్నాను దానికోసం. చూడండి కుండ మెడకి నేను 3 ఇంచ్ అక్కడ ఒక మార్క్ పెట్టి అక్కడ ఒక లైన్ గీస్తున్నాను. ఇక్కడ ఒక రౌండ్ ఇచ్చేయాలి, ఇక్కడ ఇలాగ కుండలాగా తిప్పాలి. అదే కుండ మెడ అండి. విత్ థ్రెడ్స్ పెడుతున్నాను. చూడండి ఈ విధంగా నేనైతే కట్ చేసేసుకుంటున్నాను. చూడండి కొండ మెడ అనేది నీట్గా వచ్చేసింది కదండి. ఇప్పుడైతే దీని మీద నేనైతే సెంటర్గా అది కట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే అక్కడ థ్రెడ్స్ కావాలి కాబట్టి నేనైతే అక్కడ కట్ చేసేసుకున్నాను. చూడండి ఇక్కడ థ్రెడ్స్ అయితే అలాగ పెట్టుకుంటాను, మీకు అది చూపిస్తున్నాను. ఇప్పుడైతే నేను క్రాస్ పట్టి తీసుకొని తిప్పేస్తున్నానండి. ఎందుకంటే క్రాస్ పట్టి పెట్టుకొని మీకు కావాలి అంటే మీరు పేపర్ ఉంటుంది కదండి, పేపర్ తోటి చేసుకున్న నీట్గానే ఉంటుంది. నేను ఇలాగ క్రాస్లో తిప్పేస్తున్నాను, మాకు అలవాటే కాబట్టి నేనైతే ఇలా క్రాస్లో తిప్పేస్తున్నాను. లేదు మాకు వద్దు ఇలాగ అనుకుంటే పేపర్తో పెట్టుకున్న చాలా నీట్గా వస్తుందండి. ఆల్రెడీ మాకు అలవాటే కాబట్టి నేను పేపర్తో పెట్టలేదు, ఇలాగ డైరెక్ట్గా తిప్పేసుకుంటున్నాను. ఈ విధంగా నేనైతే డైరెక్ట్గా తిప్పేసుకుంటున్నాను. క్రాస్ పట్టి పెట్టుకోవడం వల్ల ఏ నెక్ అయినా సరే ఈజీగా తిరిగిపోతుందండి. చూడండి ఇలాగ అయిపోయింది కదా, దీన్ని రివర్స్లో తిప్పేయడమే. ఇలా రివర్స్లో తిప్పడం వల్ల చూడండి అదే పేపర్ పెట్టుకుంటే కొంచెం బ్రాడ్గా వస్తుంది. నాకు ఇలాగ పైపింగ్ లాగా కావాలని చెప్పి నేనైతే పేపర్ పెట్టలేదు. ఇలాగైతే సేమ్ ఫ్రంట్ కింద కూడా మనము ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకున్నాం బ్యాక్ పార్ట్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్కి చూడండి సేమ్ లేస్ ఉన్నది కదండి, ఆ లేస్లోని రౌండ్ ఫ్లవర్స్ అయితే నేనైతే ఇలాగ తీసేస్తున్నాను. ఈ రౌండ్ ఫ్లవర్స్ని ఎందుకంటే హ్యాండ్స్కి చిన్న డిజైన్ ఇస్తున్నాను. ఇగో చూడండి ఇలాగా చూసారు కదా, అవి అయితే నేను ఇప్పుడైతే సెంటర్కి చూడండి సెంటర్ గ్యాప్ నుంచి 1 ఇంచ్కి ఒక మార్క్ అయితే పెట్టుకుంటున్నాను. సేమ్ అలాగే అటువైపు కూడా అలాగే పెట్టుకోవాలి. సేమ్ 1 ఇంచ్కి ఇలా అయితే మార్క్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఫ్లవర్స్ అనేవి నేను అలాగ పెడతాను అనమాట. సో ఫస్ట్ అయితే ఒక స్టిచ్ అనేది ఇచ్చేసుకుంటున్నాను. ఆ స్టిచ్ ఇచ్చిన తర్వాత కిందన పెడతానండి. ఇవి ఫస్ట్ నేనైతే గ్లూతో స్టిచ్ చేసేస్తున్నాను. ఎందుకంటే గ్లూ స్టిక్ అయిపోయిన తర్వాత మనకి స్టిచ్చింగ్ చాలా ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే గ్లూ స్టిక్ అయిపోద్ది కదా, లేదంటే మనం మళ్ళీ దాన్ని స్టిచ్ చేసుకొని అది కొంచెం అటు జరిగిపోయి అయిపోతూ ఉంటుంది. సో దానికోసం నేను గ్లూ అనేది పెట్టేసుకుంటున్నాను. చూడండి ఫ్రంట్ బ్యాక్ అనేది చూసుకుంటూ మనం ఇవన్నీ స్టిచ్ చేసేసుకోవాలి. గ్లూకి స్టిక్ చేయాలి. అయిపోయింది కదా, చూడండి ప్రతిదీ కూడా నేను గ్లూకి స్టిక్ చేస్తున్నాను. ఎడ్జ్లో పెడుతున్నానండి. నాది వైట్
మెషిన్ ఇది ఉంది కాబట్టి మీకు సరిగ్గా కనబడట్లేదు. చూడండి స్టిక్ అయిపోతుంది. స్టిక్ అయిపోయి కదండి. ఇప్పుడు దీని మీద నేనైతే స్టిచ్ అనేది చేస్తాను. ఈ విధంగా చూడండి స్టిక్ అయిపోయి కింద కూడా పడటం లేదు. చాలా ఈజీ అండి. అంటే ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి ఇలాగ గ్లూ అనేది యూజ్ అవుతూ ఉంటుందండి. గ్లూ వల్ల చూడండి అది పక్కకి వెళ్ళిపోకుండా ఉంటుంది. చూడండి ఈ గ్లూ పెట్టుకోవడం వల్ల నేను ఈజీగా డైరెక్ట్గా సింగిల్ స్టిచ్తో అయిపోతుంది. లేదనుకోండి ఆ ఫ్లవర్ కోసం నేను అటు ఇటు చూసుకుంటూ జరుపుకుంటూ మెజర్మెంట్ చేసుకుంటూ చాలా ప్రాసెస్ చేయాలి. సో ఈ గ్లూ వల్ల ఏంటంటే చాలా సింపుల్గా అయిపోయింది. చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది కదా. ఇప్పుడు సేమ్ కిందను కూడా సేమ్ అండి. నేనైతే ఒక పట్టీ తీసుకొని ఆ పట్టీకి చూడండి రివర్స్ అలాగ చేసి పెడుతున్నాను. మీరు వీడియో కనుక కరెక్ట్గా చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఆ సెంటర్లో ఫ్లవర్స్ రావడం వల్ల చాలా లుక్ చాలా బాగుంటుంది. సేమ్ కింద కూడా అంతేనండి. మనకి నచ్చిన అదే సేమ్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ మీద గ్లూ పెట్టేసుకొని అది స్టిక్ అయిపోవాలి. చూడండి చాలా ఈజీ అండి. ఒక్క 10 మినిట్స్ మనం పక్కన పెట్టేసామంటే ఆటోమేటిక్గా అది గ్లూ అయిపోద్ది. లేదు మాకు అర్జెంట్గా స్టిక్ అయిపోవాలి అనుకుంటే ఐరన్ పెట్టేసుకోవాలండి. ఐరన్ పెట్టేసుకుంటే వెంటనే స్టిక్ అయిపోతుంది. చూడండి ఇలా స్టిక్ అయిపోయింది కదా. దానిపైన చూడండి ఇలాగ ఫోల్డప్ చేసి డైరెక్ట్గా ఒక స్టిచ్ వేసుకొని వెళ్ళిపోతున్నాను. చూడండి ఎక్కువ స్టిచ్ వేయడం వల్ల డ్రెస్ నీట్నెస్ పోతుందండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వాడామనుకోండి నీట్నెస్ చాలా బాగుంటుంది. దానికోసమేనండి ఇవన్నీ చూపిస్తున్నాను మీకు. చూడండి చిన్న పట్టీలాగా అయితే నేను వేసుకున్నాను. అయిపోయింది కదండి. చూడండి ఎంత నీట్గా అన్నది వచ్చింది. హ్యాండ్కి పెట్టి కూడా నేను మీకు చూపిస్తున్నాను. చూడండి పైన ఒక స్టిచ్ కిందన ఒక స్టిచ్, ఒక సింగిల్ స్టిచ్తో మనకి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు జాయిన్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఇలాగ జాయిన్ చేసుకున్నాను కదండి. ఇప్పుడైతే హ్యాండ్ కూడా జాయిన్ చేసేస్తున్నాను. మనం నాటు చూసుకోవాలండి. నాటు ప్రతి దగ్గర కలిసిపోయి అనుకోండి మనం కరెక్ట్గా కటింగ్ చేసినట్టండి. లేదు నాటు కలవట్లేదు అంటే కొంచెం మంది ప్రాబ్లం ఉందని చూసుకోవాలి. నెక్స్ట్ టైం ఆ ఇష్యూ రాకుండా కరెక్ట్గా కొలత ప్రకారం కట్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. మాదైతే కింద హ్యాండ్ 6 ఇంచ్ కదండి. ఆ 6 ఇంచ్కి నేనైతే మెజర్మెంట్ చేసుకొని ఇలాగ స్టిచ్ అనేది ఇచ్చేస్తున్నాను. డైరెక్ట్ స్టిచ్ అండి. చూడండి ఆల్రెడీ మన మెజర్మెంట్స్ ఉంటాయి కదా, ఆ మెజర్మెంట్ ప్రకారం మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సేమ్ అక్కడ చూడండి అక్కడ ఒక ఫోల్డప్ ఉంది కదా, అక్కడ కూడా మనకి ఆ నడుం పార్ట్ దగ్గర కూడా సేమ్ జాయిన్ చేసుకోవాలి. చూసుకోవాలి అక్కడ కలుస్తుందా లేదా అని. అలాగ కలిసిపోతే మనది చెప్పాను కదండి కటింగ్ కరెక్ట్గా వచ్చినట్టు. అంతేనండి డైరెక్ట్ స్టిచ్ కింద వరకు ఒకటే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం సెకండ్ ఫ్రిల్ దగ్గర కూడా మళ్ళీ అక్కడ జాయింట్ కలిసిందా లేదా అని చూసుకోవాలి. అక్కడ కూడా కలిసిపోతే ఎగ్జాక్ట్గా మనకి కటింగ్ ఎగ్జాక్ట్గా చేసినట్టండి. సో ఇప్పుడైతే కింద వరకు మనం సేమ్ ఒకటే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు అక్కడ క్లాత్ ఉంది కదండి, ఎక్స్ట్రా క్లాత్ మనకి ఎన్ని స్టిచెస్ కావాలంటే అన్ని స్టిచెస్ వేసుకోవచ్చు. అంటే క్లాత్ బట్టి వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ 3 స్టిచెస్ వేస్తానండి, ఎక్కువ వేయను. మనకి ఎన్ని స్టిచ్ కావాల్స్తే అన్ని స్టిచ్ వేసుకోవచ్చు. ఇది కింద వరకు స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. కింద వరకు స్టిచ్ చేసుకుంటే డబల్ స్టిచ్ బాగుంటుంది, పర్వాలేదు. కానీ అవసరం లేదు, ఓవర్లోడింగ్ చేసేస్తాను కాబట్టి సైడ్న మనకి ఇది రాకుండా థ్రెడ్స్ కూడా రాకుండా ఉంటుంది. నడుం పార్ట్ వరకు స్టిచ్ చేసుకొని ఆ తర్వాత నేనైతే బయటకు వచ్చేస్తున్నాను. చూడండి ఇప్పుడైతే హ్యాండ్స్ మనం స్టిచ్ చేసాను కదా, హ్యాండ్ దగ్గర ఎంత బాగా వచ్చింది చూడండి ఫ్లవర్స్ సింగిల్గా. ఇప్పుడైతే చూడండి ఫుల్ నెక్ రౌండ్ అండ్ హ్యాండ్స్ ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇంత నీట్గా వచ్చింది కదా. బ్యాక్ రౌండ్ కూడా చూడండి పైపింగ్ ఇచ్చాను, పైపింగ్ రౌండ్ ఇచ్చాను కాబట్టి
కింద ఫ్రిల్స్ అన్నది కూడా చాలా ఎక్కువ వచ్చాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.